తెలంగాణలో అసలు ఏముందని అమిత్ షా ఇప్పటికీ 3-4 సార్లు ఓల్డ్ సిటీ గౌలీపురంలో వస్తున్నాడు. మోడీ అప్పట్లో 5 మీటింగ్లు పెట్టిండు, నిన్న ఒక మీటింగ్ పెట్టిండు, మళ్ళీ ఒక 3 మీటింగ్లు ఉన్నాయంటున్నారు. నా ఒపీనియన్లో సతీష్ వాళ్ళకి ఇక్కడ వచ్చే సీట్లు ఉన్నాయి, లాస్ట్ కొంచెం ఆ 10 మీటర్స్ కొంచెం స్పీడ్గా పరిగెత్తే కొట్టేస్తామని ఒక రిపోర్ట్ లాగా వాళ్ళకి వచ్చింది. నా ఉద్దేశంలో 8 సీట్లు మినిమం వస్తాయి బీజేపీకి, 8 వస్తాయి, 10 వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన పరిస్థితి. 8 వస్తాయి మినిమం బీజేపీకి. అట్లాంటి పరిస్థితి ఉంది. కాంగ్రెస్లో కొంతమంది క్యాండిడేట్లు వీక్ ఉన్నారు. కాంగ్రెస్లో కొంతమంది క్యాండిడేట్లకి వేరే క్యాండిడేట్లకి కాంగ్రెస్ వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. ఓకే, మీకు అర్థమైందా? నాకు పలానోడంటే ఇష్టం లేదు, సో బూర నరసయ్య గౌడ్కి సపోర్ట్ చేద్దాం మనం, అంతే. అట్లా ఉన్నాయి. ఒక చోట ఖమ్మంలోనేమో ఒకళ్ళు సీట్ ఆశిస్తే ఇంకొకళ్ళకి ఇచ్చారు. అట్లా కొంత మైనస్ అయిపోతుంది. ఓవరాల్గా లీడర్షిప్ అంటే కూడా ఆయన ఒకడే అంత చేసుకుంటున్నాడు. మనకి నిన్న చెప్పినట్టు RRR ట్యాక్స్ అన్నారు. 4 నెలలు రాకుండా అప్పుడే RRR ట్యాక్స్ అంటే ఇంకా ఏంటి పరిస్థితి మన రాష్ట్రాన్ని? ఎక్కడ ప్రధానమంత్రి చెప్తున్నాడు RRR ట్యాక్స్ కట్టి కాంగ్రెస్ కి కప్పం కట్టి సర్వైవ్ అవుతున్నారండి. అదొక జనరల్ టెండెన్సీ కాంగ్రెస్ లో ఉన్న కల్చరే అది. కవర్ లో వస్తుంది పేరు అంటే కవర్ ఇస్తా, అక్కడ కవర్ ఇచ్చి వస్తారు, ఇక్కడ కవర్ వస్తుంది, రిటర్న్లో పేరు వస్తుంది. రావాలి, స్పాన్సర్షిప్ లాగా ఉంటుంది. అండ్ అది 5 ఏళ్లకు ఉండదు. నెక్స్ట్ కవర్ ఎవరు ఇస్తే వాళ్ళకి మళ్ళీ కవర్ వస్తుంది. సో అదేం పెద్ద విషయం కాదు. కానీ రేవంత్ రెడ్డి స్టార్ట్ చేసిన రోజు నుంచే ఇక అయిపోయింది 3 నెలలు 6 నెలలు అని. అండ్ కేసీఆర్ చాలా ఓపెన్గా, కేసీఆర్ అయితే ఓపెన్గా 20 మంది ఎమ్మెల్యేలు నా దగ్గరికి వచ్చి అన్నా నువ్వు తీసుకో, నీకు సపోర్ట్ చేస్తామంటున్నారని అంత ఓపెన్గా చెప్పే పరిస్థితి ఉన్నదంటే ఎంతో కొంత ఉన్నట్టే కదా. నిప్పు లేకుండా పొగరాదు. బట్టి విక్రమార్క వైఫ్ అయితే మా హస్బెండ్ సీఎం కావాల్సింది ఈయన అయ్యాడు, మేము చాలా డిసప్పాయింట్ అయ్యాము, మా ఆయన కూడా డిసప్పాయింట్ అయ్యాడు అని అంత ఓపెన్గా చెప్తున్నారు కదా. ఇప్పుడు ఈ సీట్ విషయంలో బట్టి విక్రమార్క చాలా సైలెంట్గా అయిపోయాడు. క్యాంపెయినింగ్లో కూడా ఆయన ఎక్కడ హడావుడిగా లేడు. ఒక ఖమ్మంలో తప్పదు కాబట్టి చేస్తున్నాడు, సొంత నియోజకవర్గం కాబట్టి.